హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరిత శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ అయితే ఆల్రెడీ మీరైతే తమ్నైల్లో చూసే ఉంటారు. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలా మనమైతే ట్రైన్ టికెట్స్ తీసేసుకొని మన ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. అలా మేమందరం కూడా మా సిస్టర్స్ వాళ్ళతో అందరితో కూడా సరదాగా అలా మాట్లాడుకుంటూ ట్రైన్ కోసం వెళ్తున్నాము. మీ అందరికీ కూడా హాయ్. అలా మన ట్రైన్ అయితే ఎక్కేసాము. మా సిస్టర్ వాళ్ళు కానీ మా ఫ్యామిలీలో అందరు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారనమాట ఇలా వీడియోస్ తీయడానికి. మా అక్క వాళ్ళందరూ కూడా వీడియోస్ తీయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తారు అందరూ. మా పెద్దమ్మ విండో టికెట్ లేదని పాపం డల్గా కూర్చుంది. దానికి మేము ఎగతాళి చేస్తూ కామెంట్ చేస్తున్నాను అనమాట, పాపం విండో సీట్ లేదే అనేసి. నేను అలా ఎగతాళి చేస్తున్నానని గొమ్మనే ఉండు, నీకు దెబ్బలు పడతాయని చెప్తుంది. పక్కనే మా అక్క కూడా ఎంకరేజ్ చేస్తుంది. మన వాళ్ళందరికీ హాయ్ చెప్పు అంటుంది అనమాట. అలా కొంతసేపు కూర్చోగానే బోర్గా అనిపించింది. అలా కొంతసేపు వీడియోస్ కోసం అలా ట్రైన్ దగ్గరికి వచ్చి కొంతసేపు అలా వీడియోస్ తీసుకున్నా. తర్వాత మా అక్కని కూడా అలాగే కొంతసేపు రకరకాలుగా ట్రై చేశాను. మన చిత్తూరు అయితే వెళ్ళిపోతుంది. ఇలా ట్రైన్ జర్నీ చేసి ఎన్ని రోజులు అయిపోతుందో, చాలా బాగా అనిపించింది ట్రైన్ జర్నీ. మోస్ట్లీ అందరికీ కూడా ట్రైన్ జర్నీ ఎక్కువ ఇష్టపడతారు. బస్సు, కారు వీటికంటే కూడా ట్రైన్ జర్నీయే చాలా బాగుంటుంది. నాకైతే ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం. వ్యూ చూసారా ఎంత బాగుందో. అసలు ఆ గ్రీనరీ అసలు ట్రైన్లో వెళ్తే ఏమైనా చాలా బాగుంటుంది. అలా వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఆ శివుణ్ణి తలుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఏమైనా శివయ్య కోరుకుంటే ఎక్కడికైనా పిలిచేస్తాడు రమ్మని. ఎన్నో రోజులుగా అనుకుంటే అస్సలు అవ్వలేదు. మొత్తానికి ఈరోజైతే వెళ్ళాలని రాసింది కాబట్టి వెళ్తున్నాము. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అలా అనుకోకుండా ప్రయాణం చేయడం జరిగింది. చూసారా మన గిరి శివయ్య ఎంత బాగా కనిపిస్తున్నారో. అలా మనం అరుణాచలం అయితే రీచ్ అయిపోతున్నాము. ఇంకొక 5 మినిట్స్లో అయితే మనం అరుణాచలం స్టేషన్కి వెళ్ళిపోతాము. మనం చెయ్యే గిరి ప్రదక్షిణ కూడా ఆ కొండ చుట్టూనే చేయాలి. ఇప్పుడైతే మనం స్టేషన్లో దిగేస్తున్నాము. చూసారా అస్సలు ఆ సూర్యకాంతిలో వెలుగులో ఎంత బాగా కనిపిస్తుందో. మేమైతే ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళాము. అలా స్టేషన్లో దిగేసి బయటికి వెళ్ళిపోయి ఆటో మాట్లాడుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అలా మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్ళిపోదాం ఫస్ట్. అలా బయట గోపురానికి నమస్కారం చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా, అసలు అనుకోలేదు దర్శనం అవుతుందని కూడా అనుకోలేదు. మార్నింగ్ చేసుకోవాలనుకున్నాము, కానీ అక్కడికి వెళ్తే ఈజీగానే అందరు వెళ్తున్నారు, అందుకని వెళ్ళిపోయాం దర్శనానికి మేము కూడా. అసలు ఎవ్వరు ఏమనట్లేదండి, పోలీసులు లేరు అక్కడ ఎవ్వరు కూడా, అసలు పట్టించుకోవట్లేదు. ఎవరి పాటికి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. అలా వీడియోస్ కూడా అలా ఉన్నాయి. వీడియోస్ అన్నీ అందరూ తీసుకుంటున్నారు, ఫొటోస్ వీడియోస్. ఫస్ట్ అయితే మన విఘ్నేశ్వరుడి దర్శనం అనమాట. ఆయన్ని నమస్కారం చేసుకొని అలా క్యూ లైన్లో అయితే వెళ్ళిపోయాము. మనం క్యూ లైన్లో వెళ్తూ ఉండగానే మనకి అరుణాచలం టెంపుల్ అనేది మొత్తం కూడా ఇలా అరేంజ్ చేసి పెట్టారు. చాలా బాగుంది. చూస్తున్నారుగా అసలు ఎలా అనిపించిందో, సూపర్గా ఉంది కదా. అసలు టెంపుల్ మొత్తం కూడా అలా తయారు చేసి పెట్టారు. అలా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. చాలా టైం అయితే పట్టింది దర్శనానికి. ఆ టైంలో కూడా చాలా మంది రష్ ఉన్నారు. అసలు మా అక్క వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు. ఆగు వీడియో తీకు అని అంటున్నారు, కానీ నేనైతే ఒప్పుకోలేదు. అన్నీ తీస్తూనే వచ్చాను. కరెక్ట్గా మనం అక్కడికి వెళ్ళంగానే వినాయకుడి టెంపుల్ అయితే క్లోజ్ చేస్తూ ఉన్నారు. అలా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అబ్బా, కొంతమంది అయితే తగిలారండి టెంపుల్లో. అసలు ఎంత ఘోరంగా నసబెట్టారంటే అలా పెట్టారు. అలా చాలా బాగా దర్శనం అయితే పూర్తయింది. స్వామివారిని, పక్కనే ఉన్న అమ్మవారిని అందరినీ దర్శనం చేసుకొని అలా బయటకు వచ్చేసాము టెంపుల్ నుంచి.
బయటకు వచ్చేసి హోటల్కి వెళ్ళిపోయి కొంచెం టిఫిన్ తినేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేయాలి. తిరువణ్ణామలై అరుణాచలం అన్నమాట. ఈ మధ్య మన చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి గారు చాలా బాగా చెప్తున్నారు దీని గురించి. మేమైతే గిరి ప్రదక్షిణ చేయడానికి, స్వామివారిని చూడ్డానికైతే వెళ్తున్నాం అన్నమాట. అరుణాచలం యొక్క చాలా గొప్ప విషయాలైతే నేను కొన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా వినేసేయండి. పంచభూతాల్లో అగ్నిలింగం ఒకటనమాట. ప్రాముఖ్యత చెందిన క్షేత్రంగా అరుణాచలం ప్రసిద్ధి చెందింది. మన చాగంటి కోటేశ్వరరావు గాని అందరూ చాలా బాగా దీని గురించి ఈ మధ్య టైంలో చెప్తున్నారు. తిరువణ్ణామలైలో గిరి ప్రదక్షిణ మార్గంలో 8 దిక్కుల్లో 8 లింగాలైతే ఉన్నాయి. 8 లింగాల పేర్లు: ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత అయితే ఉంది. ఇంద్రలింగం తూర్పు దిక్కున ఉంటుంది. ఐశ్వర్యం, కీర్తి, మంచి జరుగుతుంది. అగ్నిలింగం ఆగ్నేయ దిక్కున ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కానీ ఇవన్నీ కూడా పోతాయని నమ్ముతారు బాగా. యమలింగం ఇది దక్షిణ దిక్కున ఉంటుంది. మృత్యుభయాలు ఇలాంటివి ఏమన్నా, ప్రాణగండం ఇవన్నీ ఉంటే కూడా పోతాయని నమ్ముతారు. నిరుతి లింగం ఇది నైరుతి దిక్కున ఉంటుంది. దుష్ట శక్తుల నుంచి దెయ్యాలు ఇవి ఏవో ఉంటాయి కదా, అవన్నీ కూడా పోతాయి. వరుణలింగం పడమర దిక్కున ఉంటుంది. నీటి గండాలు లేదంటే ఏదన్నా చెప్పలేని భయాలు అవన్నీ కూడా పోతాయి. వాయులింగం ఇది వాయున్య దిక్కున ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా పోతాయి. కుబేరలింగం ఇది ఉత్తర దిక్కున ఉంటుంది. సంపదలను అట్లే ఇంకా ఏమన్నా మనకు ఐశ్వర్యం ఇవన్నీ కూడా మంచిగా లాభాలు అనేవి వస్తాయి. లాస్ట్ది ఈశాన్యలింగం ఇది ఈశాన్య దిక్కున మోక్ష మార్గానికి దారి చూపుతుంది. ఇదందరూ కూడా మీకు తెలిసే ఉంటుంది. మోక్ష మార్గం నుంచి బయటకు వస్తాం కదా, అలాగనమాట. చాలా బాగుంటుంది. ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో సూర్యలింగం మరియు చంద్రలింగం కూడా చాలా విశిష్టమైనవి. దశలింగాలు అని కూడా అంటారు, అంటే 10 లింగాలు. ఇలా అరుణాచలంలో ప్రథమ ఆలయంలోని మూల విరాట్ ముందు ఉంటాయే, అదే తీరులో గిరి ప్రదక్షిణ మార్గంలో కూడా ఈ లింగాలు అన్నీ ఉంటాయి. ఇదే ఒక పెద్ద విశేషం అన్నమాట. అక్కడ సూర్యలింగం పురుషతత్వానికి సోల్ లాగనమాట. చంద్రలింగం స్త్రీతత్వానికి లేదా మనస్సుకు చిహ్నంగా భావిస్తారు. ఇలా నాకు తెలిసిన గిరి ప్రదక్షిణ గురించి మరియు అరుణాచలం గురించి మీతో ఇలా షేర్ చేసుకున్నాను. ఇందులో ఏదైనా తప్పు ఉంటే క్షమిస్తారనుకుంటున్నాను. గుడి ముందుకైతే రాజగోపురం దగ్గరికి వెళ్ళి టెంకాయ, కర్పూరము ఇవన్నీ తీసుకొని మన మనసులో అనుకున్న మాటని దేవుడి ముందు మొక్కుకొని అలా దేవుడికి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలన్నమాట గిరి ప్రదక్షిణ. మేమైతే లోపల కొట్టాము, అందరూ అయితే బయట కొడతారు. అంటే నిమ్మకాయతో కూడా దిష్టి తీసి అక్కడ వేసి కొడతారు. అది మేము చేయలేదు. జస్ట్ నార్మల్గా దేవుడికి దీపం పెట్టుకొని మొక్కుకొని టెంకాయ కొట్టి బయలుదేరిపోయామన్నమాట గిరి ప్రదక్షిణకి. అలా నేనైతే దీపం వెలిగిస్తున్నాను. అసలు వీడియోస్ తీయడానికి ఎవరు లేరంటే మా అక్క మా డాడీ వాళ్ళ దగ్గర ఇచ్చి అలా వీడియోస్ తీసుకున్నాను. అలా నమస్కారం చేసుకొని దేవుడికి బాగా మొక్కుకొని చిన్న చిన్న కోరికలు తీర్చే దేవుడా అని అలా మన ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. మన ప్రదక్షిణ అయితే ఇప్పుడు చూపించాను కదండి, మనకు ప్రతి దగ్గర కూడా బోర్డ్స్ ఉంటాయి. ఇలా గిరి ప్రదక్షిణ బోర్డు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అలా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి నిదానంగా వెళ్తుంటే మధ్యలో అన్ని మనకి శివలింగాలు అయితే ఉంటాయి. 8 శివలింగాలు అక్కడ దర్శనం చేసుకొని వెళ్ళాలి. ప్రతి దగ్గర ఆంజనేయ స్వామి, వినాయకుడు ఇలా కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. విజిట్ చేయాలనుకుంటే మీ ఇష్టం చేయొచ్చు. మేమైతే నైట్ టైంలో స్టార్ట్ చేసాము. మ్యాక్సిమం నైట్ టైమ్స్లో చేస్తేనే చాలా బెటర్. ఎందుకంటే మార్నింగ్ టైమ్స్లో వెహికల్స్ కానీ అన్నీ తిరుగుతూ ఉంటాయి, అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇలా నైట్ టైం అయితే రోడ్లో కూడా జనాలు తక్కువ ఉంటారు. వెహికల్స్ ట్రావెలింగ్ కానీ ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి, చిన్నగా తిరగచ్చు. ఇలా మనమైతే
నిమ్మకాయలు దిష్టి తీసి మనకి దిష్టి తీస్తారనమాట. అలా అక్కడికెళ్ళి దిష్టి తీసుకొని అలా ముందుకెళ్ళిపోతే ఒక దగ్గర ఇలా మనకి కాయిన్స్ అనేవి మన మనసులో కోరికని తలుచుకుంటూ అలా స్టాండ్ చేయాలి కాయిన్‌ని. నేనైతే పెట్టంగానే కొంతసేపటికి ట్రై చేశాను బాగా. తర్వాత నా కాయిన్ అయితే నిలబడింది. ఇంకా ఇంకొంచెం దూరం ఎళ్ళేసరికి ఇలా చూసారు కదా! జింకలు. ఎన్ని జింకలొచ్చాయంటే అన్ని జింకలొచ్చాయండి. చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి. చిన్న పాప గూడా వచ్చింది జింక పాప. ఎన్ని కనిపించాయి నాకైతే అసలు కనిపిస్తూనే ఉన్నాయి అక్కడంతా. చూసారా అక్కడొకటుంది చిన్న పాప. ఇంకా అక్కడుంది. ఇంకా చాలా ఉన్నాయండి జింకలు. దానికి ఫుడ్ ఏదన్నా పెడదామంటే అక్కడేం దొరకలేదు. అక్కడ ఎవరో ఆంటీ వాళ్ళైతే ఫుడ్ పెడుతూ ఉన్నారు. నేను చూసాను. అలా మనం సగం దారికైతే వచ్చేసాము. అలా చిన్నగా నడుస్తూ వెళ్తూ ఉన్నామనమాట. మాట్లాడుకుంటూ. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. అలా చిన్నగా నడుచుకుంటూ వెళ్తూ స్వామివారి పాటలింటూ వెళ్తున్నామనమాట. అన్నీ శివుడి పాటలే. అంతా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఉంది. మైండ్ అంతా ఫ్రెష్ అయిపోతుందనమాట. అంత బా అనిపిచ్చింది. అలా మేమక్కడికెళ్ళేసరికి టైం అయితే 3 పైన అయిపోయింది ఆల్మోస్ట్. అదే మీకు చూపిస్తున్నాను టైం ఎంతయిందో. అదేంటో సరిగ్గా కనిపించలేదు. 3:30 అయిపోయింది. ఇంకా మనకి 3 కిలోమీటర్స్ ఆర్ 4 కిలోమీటర్స్ ఉంది. అలా మోక్ష మార్గం దగ్గరికైతే వచ్చాము. చాలా పెద్ద క్యూ ఉందండి బాబోయ్! 1 కిలోమీటర్ ఉంది క్యూ అయితే. నేను అలా కొంచెం అడ్డదోవలోంచి వెళ్ళిపోయాననమాట. తొందరగానే అయిపోయింది నేను వచ్చేయడం. కానీ వీడియో తీయడానికి ఎవరు లేరు. సో, నా వీడియో అయితే తీయలేదు. మా అక్క అయితే వచ్చారనమాట. చాలా కష్టమైపోయింది. అసలు లాగారు. చూస్తున్నారు గదా! అలా మా అక్కనైతే బయటికి తీసుకొచ్చేసారు మోస్ట్‌లీ. ఇక్కడ దూరితే మనం మోక్షం పొందుతామని అంటారు. మా నాన్నని కూడా రమ్మన్నాను. కానీ మా నాన్న భయపడ్డారు. అసలు రాలేదు. ఎంత రిక్వెస్ట్ చేశానో రమ్మని. కానీ రాలేదు. మా సిస్టర్ వాళ్ళు గూడా రాలేదు. వాళ్ళకి భయమేసింది. నేను, మా ఇంకొక అక్క, మా పెద్దమ్మ అయితే మేము ముగ్గురం అయితే వచ్చాం దాంట్లో నుంచి. మిగతా ఎవరు రాలేదు. అలా మన మోక్ష మార్గం ద్వారా రావడం అయితే పూర్తయిపోయింది. మా పెద్దమ్మ వస్తుంది చూడండి. అసలు ఎలా పడితే అలా దూరేస్తుంది. ఇక్కడ నీట్‌గా క్రాస్‌గా పడుకొని బయటకొస్తే ఈజీగా వచ్చేస్తాము. కానీ ఈ మాత్రం ఎలా అంటే అలా దూరేసింది. మొత్తానికి బయటకైతే వచ్చేసింది. సర్కిల్ అనమాట. నంది సర్కిల్ అనుకుంటా. అక్కడికొచ్చేసాము. ఆల్మోస్ట్ అయిపోయింది గిరి ప్రదక్షిణ. 1 కిలోమీటర్ ఆర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడే ఇంకొంచెం ముందుకెళ్తే ఇలా స్వామివారి కోనేరైతే ఉంది. చూసారా ఎంత బావుందో కదా కోనేరు. అక్కడి నుంచి ఆ కొండను చూస్తుంటే అస్సలు ఎంత బాగా అనిపిచ్చిందో. మనమైతే ఇలా టెంపుల్ దగ్గరికొచ్చేసాము. ఈ వీడియో మీకెలా అనిపిచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలా మా వీడియోస్ అన్నీ మీకు వెంటనే రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలా మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.